పాసమ్మేకు గోడలో కొడితే ఎలా దిగబడిపోతుందో ధర్మము ఆయన యందు అలా స్థిరపడిపోయింది. ధర్మమునందు స్థిరమతి అయినవాడు అన్నిటినీ మించి ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తాను ఉచ్చరించే. ధర్మానుష్ఠానమునందుండేటటువంటి పెద్ద పరీక్ష ఏమిటో తెలుసా? అబ్బా, ఈ ధర్మం పట్టుకుని నేనేం పొందాను అన్న భావన కలిగేటట్టు చేస్తుంది. ముందు అది ఉంటుంది ధర్మంలో. ధర్మాన్ని ఇవాళ పట్టుకున్నాను కదా అని తెల్లవారేటప్పటికీ ఏదో అకస్మాత్తుగా బోలెడంత అభ్యున్నతి కలిగేయాలంటే కలగదు. సరికదా, పరీక్షకి లోనవుతాడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. ఇవాళ కష్టపడినట్టు కనపడుతోందేమో, కానీ ఇది మాత్రం శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. రైతు పొలాన్ని దున్నుతున్నప్పుడు, నారుమడి వేసినప్పుడు, సస్యరక్షణ చేసినప్పుడు, పెంచి మొక్కలు పెద్ద చేసినప్పుడు, కోతలు కోసినప్పుడు చాలా కష్టపడతాడు. ఇంత కష్టపడ్డా ఆ కంకుల నుండి ధాన్యాన్ని రాల్చి గాదిలో పోసినప్పుడు దాని వంక చూసి కష్టాన్నంతటినీ మరిచిపోతాడు. కష్టం లేకుండా ఫలితం ఎక్కడి నుంచి వస్తుందండి? ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి ప్రవర్తించిన నాడు సుఖము ఉత్తర క్షణం కనబడుతుంది. ధర్మాన్ని వదిలిపెట్టేయి, చీకట్లో అలా ఎవరో పెడుతోంది అమాయకురాలు, మెళ్ళో గొలుసు లాగేయి అన్నాడు అనుకోండి, అప్పటికో గొలుసు వచ్చింది. కానీ అది చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు చేసినటువంటి బంగారము యొక్క అపహరణకి, ఒక కులకాంత కళ్ళ వెంట పడినటువంటి నీటికి నువ్వు నీ వంశం బాధపడిన నాడు ఇలాంటి గొలుసులు ఒక 100 కిలోలు తెచ్చినా నిన్ను కాపాడవు. కాబట్టి నేను చెయ్యని ఈ పని. ఇవాళ నా దగ్గర డబ్బు లేకపోతే కష్టపడతాను, ఒక్క పూట అన్నం తింటా, ఒక పూట లేకపోతే మంచినీడు తాగి పడుకుంటా, గుళ్ళో ప్రసాదం తింటా, తప్ప నేను చేయనటువంటి పని అనాలి అంటే ధర్మం మీద నమ్మకం ఉండాలి. ధర్మానుష్ఠానమునందు ఒరిపిడి ఉంటుంది. ఆ ఒరిపిడి తట్టుకున్నవాడెవడో వాడు శ్రద్ధ కలిగినవాడు. కాదు, ఈ క్షణంలో నాకు సుఖం కావాలి, ఏది ఎలా పోతే నాకేమిటి, ధర్మంతో నాకు సంబంధం లేదనుకున్నాడు అనుకోండి, ధర్మాన్ని గాలికి వదిలేస్తే ఏదైనా అనుభవించవచ్చు. కానీ ఇవాళ అనుభవించేది ఏదుందో అది కొన్ని నిమిషాలు ఉంటుంది, అథవా కొన్ని గంటలు ఉంటుంది. నువ్వు అధర్మాన్ని పట్టుకుని సంపాదించినది ఏదుందో దానికి ఫలితాన్ని ఈశ్వరుడు ఇచ్చినప్పుడు కోట్ల జన్మలు అనుభవించవలసి ఉంటుంది. ఎందుకు చేస్తావు ఆ పని? వద్దు, నాకు ఇప్పుడు సుఖం కన్నా నాకు ధర్మం కావాలి, నేను శాస్త్రప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని దాని వలన ఒరిపిడిని పొంది కష్టాన్నైనా పొందుతాను, కానీ ధర్మాన్ని వదిలి సుఖాన్ని మాత్రం పొందా. అంత నమ్మకంతో నిలబడి ఎన్ని కష్టాలైనా తట్టుకుంటాడు. దేనికోసం అంటే ఆ ధర్మం కోసం. అతనికి ఆ ధర్మం మీద ఉండే నమ్మకం అది ఏం చేస్తుందో తెలుసా? అతని చరిత్రగా మిగిలిపోయేది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత అతని చరిత్ర, ధర్మాత్ముల యొక్క చరిత్ర అతనికొక్కడికి సంబంధించిన చరిత్ర కాదు. యుగములతో, దేశముతో, కాలముతో సంబంధము లేకుండా కొన్ని కోట్ల మందిని తీర్చిదిద్ది లోకమునకు శాంతినివ్వగలిగినటువంటి కరదీపిక. ఆ ధర్మరాజు గారి కథ చదువుకుని ఎందరో ధర్మాన్ని పాటిస్తారు. ఆ ధర్మరాజు గారి కథ చదువుకుని ఎందరో శ్రద్ధ పొందుతారు. నమ్మకంతో ఇవాళ కష్టం వచ్చిన ధర్మాన్ని పట్టుకుంటాను తప్ప నేను అధర్మం జోలికి వెళ్ళను, నేను తేలిక మార్గాల్లో ఏ సుఖాలను పొందను, నాకు ధార్మికమైనటువంటి భోగమే కావాలి అనేటటువంటి కృతనిశ్చయాన్ని పొందాడనుకోండి. అంత కృతనిశ్చయాన్ని పొందినవాడు ఏమయ్యాడు అన్నారనుకోండి, మహా అయితే పుణ్యాలు చేసిన వాళ్ళు శరీరం వదిలిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు. దానికి ప్రమాణం పురాణాలు, కావ్యాలు, శాస్త్రములు. ధర్మరాజు గారు శరీరంతో వెళ్ళాడు స్వర్గానికి, సశరీరుడై స్వర్గానికి వెళ్ళాడు. చాలదా దృష్టాంతం? ఎంతమందికి ధర్మమునందు అనురక్తి కల్పిస్తోంది ధర్మరాజు గారి యొక్క చరిత్ర. అంత గొప్ప కుమారుడు నీ కడుపున పుట్టబోతున్నాడు. కాబట్టి ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఉన్నాడే, వాడు ఎంత పరీక్షకు కూడా తట్టుకుని జీవితంలో ధర్మానుష్ఠానం చేస్తాడు.
అంత గొప్ప ధర్మానుష్ఠానము చెయ్యగలిగినటువంటి వాడు, ఒరిపిడిని తట్టుకోగలిగిన వాడు, ధృతిని పొందినవాడు, ధర్మమునందు ప్రబల విశ్వాసముతో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ పట్టుకున్న ధర్మం నన్ను ఒకనాడు ఉచ్ఛస్థితికి తీసుకెడుతుంది, అది నన్ను కాపాడుతుంది తప్ప ఇది వదిలిపెట్టి నేను సుఖాన్ని పొందినా అది తాత్కాలికమే. శరీరముతో ఉన్నప్పుడు, శరీరము పడిపోయిన తరువాత నా చరిత్ర, ఈ మూడు కూడా సువర్ణాధ్యాయములుగా మిగిలిపోవాలి అంటే, ధర్మం ఒక్కటే శరణ్యము అన్న పూనికను పొందాలి అంటే అది మాటలతో విషయం కాదు. అటువంటి తరగని ధృతి, అంత విశేషమైనటువంటి నమ్మకం, అంత శ్రద్ధ నీ కొడుకు పొందుతాడు. ఈ పిల్లవాడు పొందుతున్నాడు కాబట్టి ఈ పిల్లవాడికి మేము పేరుంచుతున్నాం అని అశరీరవాణి పెట్టింది పేరు. ధర్మమునందు ఎప్పుడూ నమ్మకము పోకుండా ఎన్ని కష్టములలో కూడా ధర్మాన్ని మాత్రమే పట్టుకుని విజయమును సాధించి కీర్తివంతమైన చరిత్రను మిగల్చుకుంటాడు కాబట్టి ఈ పిల్లవాడికి యుధిష్ఠరుడు అని పేరుంచుతున్నాం. ఆ తరువాత మళ్ళీ వేరొక కుమారుణ్ణి కూడా పొందమన్నప్పుడు బలపరాక్రమములు విశేషముగా ఉన్నవాణ్ణి కనమని అప్పుడు చెప్పాడు పాండురాజు గారు. ఎందుకని? పైన ధర్మం యొక్క రక్ష ఉంది. ఎంత బలం ఉన్నా ఒక తొందరపాటు ఉందనుకోండి, పైన ధర్మం తొందరపాటు లేకుండా దిద్దుతుంది. వీల్లేదు అన్నాడు అనుకోండి ధర్మరాజు, అన్నగారి మీద భక్తితో తండ్రితో సమానం, ఎలా ఆగిపోతాడు. మరి పాండురాజు గారి పోలిక ఆగుతాడు అన్నగారి కోసం. అన్నగారి కోసం ఆగితే వీడి బలం వల్ల లోకమునకు అపకారం ఉండదు. అందుకని ధర్మరాజు గారి వెనక విశేష బలవంతుడి కొను. అప్పుడు వచ్చాడు భీముడు, తర్వాత వచ్చాడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత అర్జునుడు, వాయువు యొక్క అనుగ్రహం చేత భీముడు, ఇంద్రుడి యొక్క అనుగ్రహం చేత అర్జునుడు వస్తే అశ్వినీ దేవతల యొక్క అనుగ్రహం చేత మాద్రి సంతానంగా నకుల సహదేవులు వచ్చారు. తదనంతర కాలంలో మాద్రి యందు అనురక్తుడైనటువంటి పాండురాజు గారు శరీరాన్ని విడిచిపెట్టాడు. తన బిడ్డలైనటువంటి నకుల సహదేవుల ఇద్దరి చేతుల్ని ధర్మరాజు గారి చేతిలో పెట్టి ఒక మాట చెప్పింది. తండ్రి లేనప్పుడు అన్నదమ్ముల్లో పెద్దవాడెవరు ఉంటాడో అతను తండ్రితో సమానం. కాబట్టి మీకు తండ్రి అయిన పాండురాజు లేడు అని బెంగపెట్టుకోవద్దు. ఇకపైన ఈ ధర్మరాజే మీకు తండ్రి. ఈయన చెప్పినటువంటి మాటని ఔదల దాల్చి ఈయన చూపించినటువంటి మార్గంలో ప్రవర్తించి బతకండి అని చెప్పి శరీరాన్ని విడిచిపెట్టడానికి ఆమె కూడా సహగమనం చేసింది. అంటే కుంతి యొక్క హృదయము, పాండురాజు యొక్క హృదయము, మాద్రి యొక్క హృదయము శరీరములు వేరైనా ఒక్కటిగా ఉన్నాయి. వాళ్ళ ముగ్గురి యొక్క హృదయాలు ధర్మానికి పట్టాభిషేకం చేయడం ప్రధానం. అందుకే ఆమె శరీర పరిత్యాగం చేసేటప్పుడు కూడా ధర్మరాజు గారిని అనువర్తించండి అని తన కుమారులకు చెప్పి శరీర త్యాగం చేసింది. తరువాత అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భం, నిజానికి మిగిలిపోయినది కుంతి ఒక్కతే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కుంతి ఈ 5 కుమారులతో కలిసి శతశృంగ పర్వతం మీదైనా ఉండిపోవచ్చు. మునులందరూ ఉన్నారు కాబట్టి ఆ మునులందరితో కలిసి ఆమె అక్కడే తపస్సుకి సంబంధించినటువంటి జీవనం చెయ్యవచ్చు. మునుల దగ్గర పిల్లలు విద్యాభ్యాసం చెయ్యవచ్చు. కానీ రాచరికంలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యానికి ప్రజలకి దూరంగా ఉంటే కొన్నాళ్ళకి విస్మృతి కలుగుతుంది, వాళ్ళని మరిచిపోతారు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. తన పిల్లలకి దక్కవలసినటువంటి సింహాసనం దక్కేటట్టుగా చూడడం తల్లిగా ఆమె కర్తవ్యం. అందుకే ఇప్పుడు ఈ 5 పిల్లల్ని తీసుకుని ఆమె హస్తినాపురానికి వెళ్ళాలి. ఏ స్త్రీకైనా జీవితంలో అత్యంత క్లిష్టమైన సన్నివేశం ఏమిటంటే ఆమెకు కలిగినటువంటి బిడ్డలకి సంబంధించిన విషయం గురించి చర్చ వస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అందున కుంతి లాంటి మహాపతివ్రత ఆ సందర్భాన్ని ఎదుర్కొనడం మరింత క్లేశకారకం. అక్కడ ఉన్నవాళ్ళు సామాన్యులు కాదు. దుర్యోధనాదులు, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న వేయవచ్చు, వీళ్ళు పాండురాజు బిడ్డలు ఎలా అవుతారు, వీళ్ళు దేవతల యొక్క అంశాలలో దేవతానుగ్రహంతో వచ్చిన వాళ్ళు కదా అని. ఎందుచేత అంటే రాజ్యం, రాజ్యాధికారం ఎంత పనైనా చేయిస్తాయి, ఎంత మాటైనా అనిపిస్తాయి.
కుంతి దూరదృష్టితో మునులతో కలిసి హస్తినాపురానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ మునులు ధార్మికంగా వీళ్ళు పాండురాజు గారి సంతానమే, వీళ్ళు పాండవులు కాబట్టి వీరిని మీరందరూ కూడా దగ్గరకు తీసుకుని వీళ్ళ చేత పాండురాజు గారికి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారానికి సంబంధించిన మిగిలిన క్రియలు ఏ ఉన్నాయో వాటిని పూర్తి చెయ్యండి అని పాండురాజు గారికి సంబంధించినటువంటి ఆ అస్థికల మూటని కూడా అప్పజెప్పారు. మునులు మాట్లాడారు కనుక కుంతీదేవి యొక్క కర్తవ్యం సులభతరం అయింది. ధృతరాష్ట్రాదులు ఎదురు వచ్చి భీష్మాచార్యుల వారు మొదలైన వారు ఆమెకి స్వాగతం పలికి ఆ బిడ్డలతో కలిపి లోపలికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు. అతనికి ఎప్పుడూ కూడా మాత్సర్యం, పైగా అసలు మాత్సర్యమునకు జ్ఞాతి ఒక సంకేతంగా చెప్పబడుతుంది. అది కొంతమందిలో మినహాయింపు కావచ్చు, కొంతమంది ప్రేమగా ఉండొచ్చు. కానీ జ్ఞాతి అయినటువంటి దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా ధర్మరాజు గారన్నా ధర్మరాజు గారి సోదరులన్నా కిట్టదు. ఆయనకి 2 విషయాల్లో పాండవులు వృద్ధిలోకి రాకూడదు అని కోరిక. ఒకటి, పాండవులు బలం కలిగినటువంటి వాళ్ళై ఉండకూడదు. ఎందుకని అంటే వాళ్ళు బలవంతులైతే భవిష్యత్తులో తనకి రాజ్యం దక్కడం కష్టం. 2, వాళ్ళు సుగుణములు కలిగిన వారు అన్న విషయం లోకంలో ప్రశస్తి పొందకూడదు. ప్రజలు పాండవుల యొక్క గుణముల చేత ఆకర్షితులైతే ప్రజలు భవిష్యత్తులో ధర్మరాజునే యువరాజుగా కోరుకుంటారు. పైగా పాండవుల యొక్క పరిపాలన మాకు కావాలి అనేటటువంటి ఉద్దేశ్యం ప్రజలలో బలంగా ఏర్పడితే తరువాతి కాలంలో తాను సింహాసనాన్ని పొందడం చాలా కష్టం. అందుకే 2 రకాలుగాను పాండవుల యొక్క అభ్యున్నతిని దుర్యోధనుడు ఓర్చలేడు. వాళ్ళ యందు ఏదైనా మంచి గుణం ఉంటే దాన్ని ప్రచారంలోకి రాకుండా, 10 మందికి తెలియకుండా, వాళ్ళ మంచితనం ప్రకాశించకుండా అడ్డుకోవాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళ బలం ఎక్కువ అని గమనిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైన తరువాత వాళ్ళని ఓడించడం కష్టం కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండగానే మట్టు పెట్టాలన్న ఆలోచనలో కూడా వెనుతీసేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. అంత ప్రమాదభరితమైనటువంటి ప్రవర్తన కలిగినవాడు. ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కుమారుడు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీద ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతో ఎంతకైనా తెగిస్తాడు. ఆ తెగించడంలో కూడా తన చేతికి మట్టెంటుకోకుండా తనకి ఏమీ తెలియనట్టు అమాయకత్వంతో కార్యాలని అమలు చేస్తాడు. తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని లోకంలో ఒక నానుడు. తండ్రి బ్రతికి ఉన్నాడనుకోండి, దాన్ని మించిన పిన్నిధి ఇంకొకటి లేదు. బిడ్డల్ని అక్కున చేర్చుకుని కాపాడుకుంటాడు. అంతటి సమర్థుడు, ప్రజలలో అంత పేరు తెచ్చుకున్నటువంటి పాండురాజు గారు జీవించి లేరు. తల్లి కుంతీదేవి పాండురాజు గారు ఉంటే ఎటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉంటుందో అంతటి స్వేచ్ఛా స్వాతంత్ర్యములను కలిగి ఉన్నది కాదు. ఆమె క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. భీష్మద్రోణాదులు మహావీరులు. భీష్ముని యొక్క ఛత్రఛాయలలో ఆయన యొక్క భుజముల యందున్నటువంటి బలపరాక్రమముల వలన నిజానికి రాజ్యము శోభించి కాపాడబడుతోంది. అటువంటి పరిస్థితులలో ఎటువైపు నుంచి చిన్న అలజడి జరిగిన దానికి పాండవులే కారణమనేటటువంటి నెపాన్ని చూపించి పెద్దలకి పాండవుల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు దుర్యోధనుడు. నిజంగా అంత చిన్న వయస్సులో ధర్మరాజు గారు చూపించినటువంటి పరిణతి, ధర్మరాజు గారు చూపించినటువంటి సహనం శ్లాఘనీయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, చాలా చిన్నవాళ్ళుగా ఉండగానే దుర్యోధనుడు ఒక లెక్క కట్టాడు. భీముడు ఉన్నంతకాలం పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు. చిన్న వయస్సులోనే భీముని యొక్క బలం అటువంటిది. ఒకప్పుడు భీముడు పసిపిల్లవాడిగా ఉండగా కుంతీదేవి మీదకి ఒక పులి దూకితే ఆమె తొందరపాటులో లేచి పరిగెత్తినప్పుడు ఆ చేతిలో ఉన్న పిల్లవాడు జారి కొండ శిఖరం మించి కింద పడిపోయాడు. ఆ పడినప్పుడు ఒక బండరాతి మీద పడ్డాడు. పడితే బండరాయి వ్రక్కలైపోయింది, కానీ పిల్లవాడికి ఏం అవ్వలేదు. పుట్టుకతో ఆయన అంతటి బలశాలి.
సహజంగా దుర్యోధనుడి యొక్క కన్ను ఎవరి మీద ఉంటుంది? భీముడి మీద ఉంటుంది. దానికి తగినట్టే భీముని యొక్క ఉత్సాహం కూడా అటువంటి. ఎందుకని అంటే కొంతమందికి బలం ఉంటుంది, కానీ దాన్ని ప్రదర్శించడానికి సంశయం ఉంటుంది. మనకెందుకండి అని నిద్రాణంగా ఎక్కడో మూల కూర్చుని ఉంటాడు. అటువంటి వాడికి బలం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక్కొక్కడికి ఏ బలం లేకపోవచ్చు, కానీ మానసికంగా మంచి ఉత్సాహవంతుడై ఉంటాడు. అందుకే వాళ్ళు లోకానికి ఉపకారం చేస్తూనే ఉంటారు తప్ప నా శరీరం బడలిపోయిందన్న మాట వాళ్ళ యందు ఉండదు. ఆ ఉత్సాహం గొప్పది. హనుమ యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే భీముడు కూడా అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు ఒక ఎత్తు, ఆయన ఉత్సాహం అటువంటిది. బాల్యక్రీడలలోనే ఈ దుర్యోధనాదులందరూ కూడా చెట్టు మీదకి ఎక్కి కాయలు కోస్తుంటే ఆయన చెట్టు కిందకు వచ్చి దాన్ని మొదలు పట్టుకుని ఊపేవాడు. కాయలతో పాటుగా దుర్యోధనుడు సోదరులతో కలిసి కింద పడిపోతుండేవాడు. ఆయన బలము ఉత్సాహము అటువంటివి. ఇది బాల్యక్రీడగా తీసుకునేవాడు కాదు దుర్యోధనుడు. అతని దృష్టి ఎప్పుడూ సింహాసనం మీదే, రాజ్యాధికారం మీదే. కాబట్టి ఈ భీముడు ఉండగా పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు, ఓడించలేం. ముందు భీముడిని చంపేయాలి. అందుకే ఎంతకి తెగించాడంటే కాలకూట విషాన్ని తీసుకొచ్చి అన్నంలో కలిపి ఎవరికీ తెలియకుండా భీముడి చేత తినిపించాడు. ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి సర్పముల చేత కాట్లు వేయించాడు. అటువంటి స్థితిలో కూడా భీముడికి దేవతల యొక్క అనుగ్రహం కాపాడింది, పైన ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం కాపాడింది. భీముడు ఉండగా పాండవుల్ని మట్టు పెట్టడం కుదరదు, ఓడించలేం. ముందు భీముడిని చంపేయాలి. అందుకే ఎంతకి తెగించాడంటే కాలకూట విషాన్ని తీసుకొచ్చి అన్నంలో కలిపి ఎవరికీ తెలియకుండా భీముడి చేత తినిపించాడు. ఒకానొకప్పుడు భయంకరమైనటువంటి సర్పముల చేత కాట్లు వేయించాడు. అటువంటి స్థితిలో కూడా భీముడికి దేవతల యొక్క అనుగ్రహం కాపాడింది, పైన ధర్మరాజు గారి యొక్క ధర్మానుష్ఠాన బలం కాపాడింది. ఆయన పైన ఉన్నాడు కాబట్టి కింద తమ్ముళ్ళకి ఉన్నటువంటి ధర్మమునందున్న అనురక్తి ఆయన్ని రక్షించింది. అందుకే ఒకానొకప్పుడు గంగానదిలో తోసేస్తే ఎక్కడో పాతాళలోకానికి వెళ్ళిపోయినటువంటి వాడు వాసుకి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వాసుకి అనుగ్రహం పొందడం కాదు, కొన్ని వేల ఏనుగుల బలాన్ని పొందడానికి కావలసినటువంటి రసాన్ని తాగాడు అక్కడ. తాగి అంత గొప్ప బలంతో అన్ని భూషణములతో పైకొచ్చి తల్లి దర్శనం చేశాడు. అయితే ధర్మరాజు గారి గొప్పతనం అంతా ఎక్కడుందంటే కుంతీదేవి మనసులో తల్లడిల్లిపోతోంది. ఆ రోజు భీముడు రావడం ఆలస్యమైంది. ఇంటికి పిల్లవాడు రావడం ఆలస్యం అయిపోతే సహజంగా తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైపోయాడో భీముడు, ఏమైపోయాడో భీముడని బెంగపెట్టుకుంది. ఆలస్యంగా భీముడు ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్నంతటినీ చెప్పాడు. తనకి విషాన్నం పెట్టడం, దాని చేత మగధ కలగడం, అది తన ప్రాణహరణం చెయ్యలేకపోవడం, గంగానదిలో తోయించడం, తాను గంగలోకి వెళ్ళిపోవడం, పాతాళలోకానికి వెళ్ళడం, వాసుకి మొదలైనటువంటి వారిని దర్శించడం, దానికి తోడు ఆ కుంతీదేవి యొక్క తాతగారు కూడా అక్కడ ఉండడం చేత ఆయన దర్శనం కూడా పొందడం, వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొంది ద్విగుణీకృతమైనటువంటి బలంతో తాను పైకి రావడం, ఇవన్నీ చెప్పాడు. దుర్యోధనుడు చేస్తున్నటువంటి ఈ కుట్రతో కూడుకున్న కార్యక్రమాలు ధర్మరాజు గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు ధర్మరాజు గారు అన్నటువంటి మాట ఆయన పరిణతికి నిదర్శనం. ఆయన ఇది నీ మనసులోనే ఉంచుకో, పైకి అనవద్దు అన్నాడంతే. అది ఆ వయస్సులో ఒక పిల్లవాడు అంటాడు అని మనం ఊహించలేని మాట. వాళ్ళకున్న బలంతో వాళ్ళు కూడా ఏదైనా కుట్ర చెయ్యొచ్చు. అసలు ఏ కుట్ర చెయ్యకుండానే వాళ్ళకున్నటువంటి బలంతో దుర్యోధనాదుల్ని మట్టు పెట్టేయచ్చు. లేదా ధృతరాష్ట్రుడికో భీష్మాచార్యుల వారికో వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని చెప్తే దానికి ప్రత్యక్షంగా సాక్ష్యం ఉంది. కానీ ధర్మరాజు గారి యొక్క ఆలోచన సరళి లోకానికంతటికీ ఆదర్శప్రాయం. ఆయన తన గురించి ఆలోచించడం కన్నా ముందు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అది ఆయన గొప్పతనం. ఎంతసేపు నా గురించినటువంటి ఆలోచన, నేను ఎలా రక్షింపబడాలి, నేను ఎలా క్షేమంగా ఉండాలి,
నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాను. కానీ ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుందంటే ఆయన ఇతరుల యొక్క సంతోషాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే, ఈ విషయం ధృతరాష్ట్రుడి దృష్టిలోకి వెళితే, విదురుడి దృష్టిలోకి వెళితే, భీష్మాచార్యుల వారి దృష్టిలోకి వెళితే, పెద్దలందరూ సమావేశమై దుర్యోధనాదుల్ని శిక్షిస్తే పగ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన పగతో ఏ రహస్యమైనటువంటి కుట్ర అమలు చేస్తాడో తెలియదు. తన సోదరులలో ఎవరికైనా ప్రమాదం ఏర్పడవచ్చు. ఒకవేళ దుర్యోధనుడికి ఏదైనా అపకారం జరిగిన, ఒకవేళ పెద్దలు ఏదైనా శిక్ష వేసిన, పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు బాధపడతాడు. ధర్మరాజు గారి దృష్టికోణం ఎలా ఉంటుందంటే, ఆయనకి తమ్ముడైనటువంటి పాండురాజు మరణించాడు. పాండురాజు మరణించాడనేటటువంటి క్లేశం నుంచి ఇంకా పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడు పైకి రాలేదు. ఇంత శోక సముద్రంలో ఆయన ఉండగా తన బిడ్డలు, పాండురాజు బిడ్డలు ఇంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్న విషయం ఆయన దృష్టిలోకి వెడితే ఆయన దానికి మరింత నొచ్చుకుంటాడు. మరింత నొచ్చుకున్న తర్వాత జరిగేటటువంటి పరిణామం ఏమిటి? ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని దూరం చెయ్యడు. తనని అంటే ధర్మరాజుని, ధర్మరాజు యొక్క సోదరుల్ని దూరంగా పంపించే ప్రయత్నం చేస్తాడు. తర్వాతి కాలంలో ధృతరాష్ట్రుడు అమలు చేసిన ప్రణాళిక, రాజధానిని ఇచ్చినప్పుడు ఖాండవప్రస్థం ఇచ్చాడు. పేరు తెచ్చుకుంటున్నారన్నప్పుడు వారణావతానికి పంపించాడు. దూరంగా పంపించేస్తాడు. ఇద్దరూ కలహించకూడదు అన్న వంక పెట్టి పాండవులను దూరంగా పెట్టి ప్రజలకి దూరం చేస్తాడు. ప్రజలకి దూరం చేస్తే ప్రజలకి పాండవులకు మధ్య ఉండవలసినటువంటి సమన్వయం పోతుంది. అది పోయిందనుకోండి, భవిష్యత్తులో తాను రాచరికానికి వెళ్ళే అవకాశం ఉండదు. తన గుణములు శోభించవు. తన తల్లి ఏ ప్రణాళికతో, ఏ లక్ష్యంతో, ఎంత కష్టపడి శతశృంగం నుంచి హస్తినాపురానికి వచ్చిందో ఆ ప్రణాళిక నెరవేరదు. ఇన్ని కారణముల దృష్ట్యా ఆ విషయాన్ని చెప్పడం కన్నా చెప్పకుండా గుండెల్లో దాచుకోవడం మంచిది. ఎవరో రక్షిస్తారన్న దానికన్నా వాళ్ళ 5గురు తల్లితో కలిసి జాగ్రత్త పడడం మంచిది. అక్కడే ఉండడం మంచిది. పెద్దల యొక్క సమక్షంలోనే ఉంటే కొంతలో కొంత భయం దుర్యోధనుడికి ఉంటుంది. వాడి కుట్ర బయటికి వచ్చేస్తే తెగించే అవకాశం వస్తుంది. ఎందుకంటే తండ్రి రక్షణ కొడుక్కుంది దుర్యోధనుడికి. సోదరుల బలం ఉంది. హస్తినాపురంలో ఉన్నాడు. బంధుబలగం ఉంది. పక్కన శకుని మేనమా ఉన్నాడు. ఇన్ని బలగాల మధ్యలో ఉన్నవాడు దుర్యోధనుడు. తండ్రి లేని పిల్లలు వీళ్ళు. బలహీనమైన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టడం కన్నా బయట పెట్టకుండా నీ గుండెలోనే దాచుకో. ఎవ్వరితో పంచుకోవద్దు. ఆ ఒక్క మాట వెంటనే అని ఇది భీష్మ, ద్రోణ, విదురాది పెద్దల దృష్టిలోకి కానీ, ధృతరాష్ట్రుడి దృష్టిలోకి కానీ వెళ్లకుండా జాగ్రత్త పడి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ గురువుల దగ్గర విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి వచ్చారు అంటే ధర్మరాజు గారు ఎంత దార్శనికుడై తన తమ్ముల్ని కాపాడుకున్నాడో మనకు అర్థం అవుతుంది. అది ధర్మరాజు గారి యొక్క గొప్పతనం. సహజంగా లోకంలో ఎవరైనా తన వైపు నుంచి ఆలోచిస్తారు. తన వైపు నుంచి ఆలోచించినప్పుడు వెంటనే సమస్య వస్తుంది. అది అవతల వారి వైపు నుంచి ఆలోచించారనుకోండి, తాను సర్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. పోన్లే ఇలా అనుకుంటున్నారేమో, ఈ ప్రేమ భావన ఉండవచ్చు. ఇంత ఇబ్బందిని కల్పించే కన్నా నేను కొంత సర్దుకుంటే అందరూ ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. ఇంతమంది ప్రశాంతంగా ఉండడం కోసం నేను ఒక్కడిని సర్దుకున్నందువల్ల వచ్చినటువంటి అప్రయోజనం ఏమీ లేదు. ఆ పైన ఓర్పు రక్షిస్తుందే తప్ప ఓర్పు పాడు చేసేది కాదు. కాబట్టి మా మెలకువలో మేము ఉండగా మేము రక్షణ పొందుతాం. ఇప్పుడు చెప్పడం వల్ల ప్రయోజనం కన్నా అప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. ఎంత మంత్రాంగమో చూడండి, ఎంత దూరదృష్టితో ఆలోచిస్తాడో చూడండి. ఇది లెక్క కట్టడానికి ధర్మరాజు గారికి 1 గంటో అరగంటో పట్టలేదు. మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా చిన్న వయస్సులో ఉన్నటువంటి ధర్మరాజు తమ్ముడు భీమసేనుడికి జరిగినటువంటి కుట్ర తెలుసుకున్నప్పుడు ఉత్తరక్షణం ప్రతిస్పందించి ఇది నీ గుండెలలోనే ఉంచుకో అని అన్నప్పుడు
మీరు కొంతసేపు భారతాన్ని చదవడం ఆపి ధర్మరాజు గారు ఇలా ఎందుకు అని ఉంటాడు అన్నది ఆలోచిస్తే తరువాతి కాలంలో చాలా ఘట్టాలలో ధర్మరాజు గారి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది. అలా ఉంది కాబట్టే ధర్మరాజు గారు యవరాజ్య పట్టాభిషేకం పొందగలిగాడు. అలా ఉంది కాబట్టే తన తమ్ముల్ని తాను రక్షించుకోగలిగాడు. అన్నిటికన్నా జీవితంలో చాలా చాలా గొప్ప విషయాలు ఏవి అంటే, ఒకటి ఓర్పు. ప్రతి చిన్న విషయానికి కూడా నేనింత బాధపడిపోతున్నాను, నేనంత బాధపడిపోతున్నాను, నేనింత కష్టపడిపోతున్నాను, నా కష్టాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు, మేమింత ఇబ్బంది పడుతున్నామని తన కష్టాల్ని ఒక్కదాన్నే తాను గుర్తు తెచ్చుకున్న వాడికి విరుగుడేది అంటే, అవతల వాళ్ళు తన గురించి ఆలోచిస్తున్న మంచిని కూడా జ్ఞాపకం చేసుకోవడం. నాకెందుకు లేరు, నాకు భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు అన్నాడు తప్ప నాకెవరూ లేరన్న మాట అనలేరు. చిన్న విషయాన్ని పెద్దది చేసి కలత సృష్టించవద్దు. మన జాగ్రత్త మనం తీసుకుంటే చాలు. ఇంతకన్నా హద్దు దాటితే పెద్దల దృష్టిలోకి నేను తీసుకెళ్ళక్కర్లేదు, అది వెళ్ళి తీరుతుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.